కోవాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే మంచి మార్గంలో ఖర్చు పెట్టాలి. మరి ఈ యొక్క డబ్బుని దుబారా ఖర్చు చేయకండి. ఈ యొక్క మీరు సంపాదించిన సంపాదన ఎలా ఖర్చు పెట్టారనేది కూడా, ఎలా సంపాదించారు, ఎలా ఖర్చు పెట్టారు, దేంట్లో ఖర్చు పెట్టారు అనేది కూడా ప్రళయ దినం రోజు దీనికి సమాధానం చెప్పిన తర్వాతే దేవుడి వద్ద నుంచి మరి పక్కకు జరగడం అనేది జరుగుతుంది అని ఇది అనేక హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక జ్ఞాపికలతో దాన ధర్మాలు రద్దు చేయకండి, మరియు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. దాన ధర్మాలని రద్దు చేయకండి. అతిథులను గౌరవించండి. మన ఇంటికి ఎవరైనా గెస్టులను పిలుచుకోవడం మంచిది, వారికి ఏదైనా తినిపించడం మంచిది. ఇలా దాన ధర్మాలు మరియు ఇతరులకు అన్నం తినిపించడం, ఇలా బంధుత్వ సంబంధాలను పెంచుకోవడం, ఇవన్నీ కూడా చాలా మంచివని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆచరించిన తర్వాతే ప్రజలకు ధర్మాన్ని ఆజ్ఞాపించండి. ముందు ధర్మం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకి ఖురాన్ అనే ధర్మం, చట్టం, న్యాయం ఏదైతే ఉందో, లేదా హదీసులు ఏవైతే ఉన్నాయో, ఇస్లాం ఏదైతే ఉందో, ముందుగా మీరు పాటించండి, మీరు అర్థం చేసుకోండి, మీరు పాటిస్తూ తర్వాత ఇతరులకు చెప్పండి అని చెప్పడం జరిగింది. అందుకే ఏదైనా మనం ప్రసంగం చేస్తున్నామంటే, ఏదైనా ఒక ఇస్లాం ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు చదువుకున్నామంటే ముందుగా మనం పాటిస్తూ దాని తర్వాత ఇతరులకు చెప్పాలి. అందుకే ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది, ముందుగా మీ యొక్క కంటిలోని నలుసుని మీరు తీసుకోండి, దాని తర్వాత ఇతరుల కంటిలోని నలుసు గురించి మీరు చూడండి అని. ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, దాని తర్వాత ఇతరులను సరి చేయండి అని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ముందుగా మనం ఆచరిస్తూ దాని తర్వాత ఇతరులకు మీరు ఆ యొక్క మంచి విషయాలు చెప్పండి అని చెప్పడం జరిగింది. మీరు ఏదైతే ఆచరిస్తారో ఆచరించిన తర్వాతే ప్రజలకు ధర్మాన్ని బోధించండి. మరియు భూమిపైన దుర్వినియోగం చేయకండి. భూమిని మీరు దుర్వినియోగం చేయకండి. ప్రజలను మస్జిదుల నుంచి ఆపకండి. మీతో పోరాడే వారితోనే మీరు పోరాడండి. మరియు యుద్ధ మర్యాదలను పాటించండి. మరియు వెనక్కి తిరగకండి. మరియు ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు. మరియు అందరూ ప్రవక్తలని నమ్మండి అంటే ప్రవక్తలని పూజించండి, ప్రవక్తలని ఆరాధించండి అని చెప్పట్లేదు ఇక్కడ. ప్రవక్తల ద్వారా దేవుడిచ్చిన విషయాలను తెలుసుకోవాలి, ప్రవక్తలందరినీ గౌరవించాలి. సూరే బకరా ఖురాన్లో 2వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, నేను ఎన్నుకున్న ప్రవక్తలందరూ కూడా మరి సృష్టికర్త ఎవరు, ఆయన ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం, మరియు ఈ యొక్క ప్రజలు జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు తెలుసుకోవడం కోసం నేను ప్రవక్తలను ఎన్నుకున్నాను మరియు గ్రంథాలు ఇచ్చాను అని చెప్తూ ఉన్నాడు. మరియు అంత మాత్రాన ఈ యొక్క ప్రవక్తలు దేవుళ్ళు కాదు,